నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. జీవితం అంటే కేవలం సంతోషమే కాదు, కష్టసుఖాలు, గెలుపోటములు అన్నీ ఉంటాయని చెప్పడమే ఉగాది పచ్చడిలోని 6 రుచుల అంతరార్థం. వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. అమావాస్య తిథి ఉన్నప్పుడు శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. పాడ్యమి తిథి ప్రారంభమయ్యినప్పుడు శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2026 మార్చి 19 గురువారం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్య అస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం ఉదయం 9:19 చంద్ర అస్తమయం సాయంత్రం 6:48 తిథి అమావాస్య ఉదయం 6:53 వరకు, తదుపరి పాడ్యమి తెల్లవారుజామున 4:52 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఉత్తరాభద్ర తెల్లవారుజామున 3:55 వరకు, తదుపరి రేవతి. కరణము నాగవము ఉదయం 8:24 వరకు, తదుపరి కిముస్తుగ్నము సాయంత్రం 5:52 వరకు, తదుపరి భవ. యోగము శుక్లము రాత్రి 1:07 వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:24 నుండి 7:54 వరకు. గుళిక కాలం ఉదయం 9:24 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:24 నుండి 11:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:26 నుండి 3:57 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. అమృత గడియలు రాత్రి 11:31 నుండి 1:02 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. మార్చి 19 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య ఉదయం 6:53 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. శుక్రవారం తెల్లవారుజామున 4:52 వరకు ఉంది, తదుపరి విదియ. తిథుల ప్రకారం అమావాస్య పాడ్యమి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇంకా పాడ్యమి తిథి క్షయతిథి అయ్యింది కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. చాలామందికి అమావాస్య ఉదయం ఉంది కదా అని సందేహం రావచ్చు. కానీ అమావాస్య ముగిసి పాడ్యమి ప్రవేశించిన క్షణం నుండే మనకు కొత్త మాసం చైత్రమాసం మొదలవుతుంది. అందుకే మనం ఈ రోజుని ఉగాది పండుగ జరుపుకుంటున్నాము. ఉగాది పండుగ ముహూర్తము ఈరోజు వేకువజామునే 3 గంటల నుండి 6 గంటల వరకు ఏరుపూత వేయడానికి ముహూర్తము. ఉదయం 7 నుండి 9 లోపు మారు ఏరుపూతకు ముహూర్తము. ఉదయం 9 నుండి 10:07 వరకు కొత్త చిట్టా పుస్తకాలు, నూతన వ్యాపార బంధ పనులు ప్రారంభం చేయవచ్చు. ఉదయం 7 నుండి ఉదయం 10:07 వరకు ఉగాది పచ్చడి సేవించవచ్చు.
సాయంత్రం 4:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కుల ప్రయాణాలు చేయవచ్చు. రైతన్నలు కొత్త నాగలి తయారు చేయడానికి మామిడి, మద్ది, మర్రి, పాలకర్రతో నాగలి తయారు చేసుకుంటే మంచిది. సూర్యచంద్రుల రాశులు, నక్షత్ర బలం, చంద్రబలం షార్ట్ వీడియో రూపంలో తెలుపుకుందాం. ఈరోజు ప్రత్యేకతలు. ఉగాది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. అందుకే ఇది మనకు యుగాది, కొత్త కాలానికి ఆది, కష్టసుఖాల సమ్మేళనమే జీవితమని చాటి చెప్పే ఈ ఉగాది పండుగను ప్రకృతిలో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. చైత్ర నవరాత్రులు ప్రారంభం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈ రోజు నుంచి ఉత్తరాభాద్ర కార్తెలు ప్రారంభమవుతాయి. ఈరోజు ప్రశ్న: మన తెలుగు మాసాల్లో మొదటి మాసం ఏది? చైత్రం, వైశాఖం, ఫాల్గుణం, కార్తీక మాసం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. యుగం మొదలైన రోజున మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొన్ని నిర్ణయాలపై పునరాలోచనలో పడతారు. వృషభ రాశి ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మిథున రాశి ఉద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. కర్కాటక రాశి పలుకుబడి కలిగిన వ్యక్తులు చేయూతనిస్తారు. సింహరాశి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కన్య రాశి పాత బాకీలు కొంత వసూలై ఆర్థికంగా బలపడతారు. తులారాశి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వృశ్చిక రాశి ప్రముఖ వ్యక్తుల పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తాయి. ధనుస్సు రాశి స్నేహితులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. మకర రాశి సేవాభావంతో ముందుకు సాగి అందరి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి మీ మనస్సులోని అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడిస్తారు. మీనరాశి ఎటువంటి కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి కాగలదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.